డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఇప్పటి వరకు యూనివర్సల్ లాస్ గురించి ఒక 6 లాస్ గురించి డీకోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వాచ్ చేయకపోతే ఇమ్మీడియట్గా యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేసి వాచ్ చేయండి. ఇట్ లీడ్స్ టు ద విశ్వదర్శనం. ఓకే, అండ్ 7th లా ఆఫ్ ద యూనివర్స్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. 7th లా ఆఫ్ యూనివర్స్ ఏంటి అంటే, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ద 7th లా ఆఫ్ ద యూనివర్స్. మరి మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి 7th లా ఏం చెప్తుంది? లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అసలు కాజ్ అంటే ఏంటి, ఎఫెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నది శ్రద్ధగా వినండి. ఎందుకు అంటే ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్సల్ లాస్కి సంబంధించి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ డెప్త్ శ్రద్ధగా నిజ జీవితంలో మీరు ఆచరణలో పెట్టాలి అంటే మీకు మ్యాటర్ అర్థం అవ్వాలా, బ్యాక్ ఎండ్ జరిగే లాజిక్, మ్యాజిక్, సైన్స్ అర్థం కావాలా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్తో ఎఫెక్ట్ అయ్యాడు, సక్సెస్తో ఎఫెక్ట్ అయ్యాడు, మంచి మార్కులతో ఎఫెక్ట్ అయ్యాడు. దానికి కాజ్ ఏంటి? ప్రతిరోజు ఇంట్లో కూర్చొని చదివాడు. దట్ ఈజ్ కాజ్. ఎఫెక్ట్ ఏంటి? సక్సెస్తో ఎఫెక్ట్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంక్తో ఎఫెక్ట్ అయ్యాడు. ఇంకో ఎగ్జాంపుల్, మీ అబ్బాయికి రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేనితో ఎఫెక్ట్ అయ్యాడు? ఫస్ట్ ప్రైజ్తో ఎఫెక్ట్ అయ్యాడు, సక్సెస్తో ఎఫెక్ట్ అయ్యాడు. దానికి కాజ్ ఏంటి? ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ ఒక రైట్ మెంటర్ ద్వారా ప్రాక్టీస్ చేశాడు. సో దేంతో ఎఫెక్ట్ అయ్యాడు? ఫస్ట్ ప్రైజ్తో ఎఫెక్ట్ అయ్యాడు. ఇలానే మేనిఫెస్టేషన్ ఎండ్ రిజల్ట్తో మీరు ఎఫెక్ట్ అయిపోతే దానికి తగ్గట్టు కాజ్ ఏదైతే ఉందో, ఆ గేమ్ ప్లాన్, ఆ బ్లూ ప్రింట్, ఆ మ్యాప్, ఆ జీపీఎస్ యూనివర్స్ డిజైన్ చేస్తుంది. జస్ట్ మీరేమవ్వాలా? ఎండ్ రిజల్ట్తో ఎఫెక్ట్ అయిపోండి, సక్సెస్తో ఎఫెక్ట్ అయిపోండి. మీ గోల్ కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారా? కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా? అదే మీ గోలా? ఇమ్మీడియట్గా క్రోర్స్ ఆఫ్ మనీతో ఎఫెక్ట్ అయిపోవాలా. ఎలా ఎఫెక్ట్ అయిపోవాలి? ఇంటర్నల్గా ఎఫెక్ట్ అయిపోవాలి. ఐఎమ్ మిలీనియర్, అర్హత ఉంది నాకు ధనవంతుడిని అవ్వడానికి, కుబేరుడిని అవ్వడానికి నాకు అర్హత ఉంది అని ఎఫెక్ట్ అయిపోవాలా. మిలీనియర్లా ఆలోచించాలా, మిలీనియర్లా షాపింగ్ చేయాలా. ఎస్, మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి. ఎక్కడైనా ఒక పెద్ద షాపింగ్ మాల్ చూస్తే విశ్వ దర్శనాన్ని, విశ్వ జ్ఞానాన్ని, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాడికి షాపింగ్ మాల్ కనిపించదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ కనిపిస్తుంది అక్కడ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ సీయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, మీరు సక్సెస్తో ఎఫెక్ట్ అయిపోండి, ఎండ్ రిజల్ట్తో ఎఫెక్ట్ అయిపోండి. మీరు వ్యాపార అభివృద్ధి మీ గోల్, మీరు ఇప్పుడే వ్యాపార అభివృద్ధిని చూడగలగాల. దట్ ఈజ్ ఎఫెక్టింగ్. మీరు ఈ మూమెంట్లో ఎస్, నా వ్యాపారం గ్రో అవుతుంది, నాకు క్లయింట్స్ వస్తున్నారు, నా క్లయింట్స్ మంచి ఫీడ్బ్యాక్ షేర్ చేస్తున్నారు, మౌత్ అవేర్నెస్ ద్వారా 100 నుండి 1000, 1000 నుండి 1,00,000, 1,00,000 నుండి కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది అని మీరు ఆ సక్సెస్ని, ఆ రిజల్ట్ని, మీ యొక్క ఫ్రాంచైజీస్ పెరుగుతున్నట్టు, మీ ఎంప్లాయీస్కి మంచి శాలరీ హైక్ ఇస్తున్నట్టు, మీ ఎంప్లాయీస్ బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతున్నట్టు, ఎందుకంటే మీ ఎంప్లాయీసే మీకు అసెట్, అది మీరు చూడగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎఫెక్ట్. మీరు అలా ఎఫెక్ట్ అయిపోతే యాజ్ ఇఫ్, యాక్ట్ యాజ్ ఇఫ్, బిలీవ్ యాజ్ ఇఫ్, ట్రస్ట్ ఇట్, అంతే. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు. ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫీలింగ్తో ఎఫెక్ట్ అయిపోండి. మీకు దేని కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దాని కొరకు ఇప్పుడు ఫీల్ అవ్వండి. ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ట్రస్ట్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఎఫెక్ట్ అయిపోండి. అసలు హెల్త్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఎఫెక్ట్ అయిపోండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఎఫెక్ట్ అయిపోండి. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనాలు. ఐఎమ్ సూపర్ హెల్దీ, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, ఐఎమ్ ద హెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎఫెక్ట్ అయిపోండి. ఎప్పుడైతే
మీ ఎఫెక్ట్ అవ్వడం అన్నది మీ సోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెక్ట్ అవ్వడం అన్నది మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ యొక్క బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏదో మాట అంటే ఎఫెక్ట్ అయిపోరు. 5 సెన్సెస్ కూడా దానికి అంగీకరించాలా. 5 సెన్సెస్ పంచేంద్రియాలు కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయిపోవాలి. ఒకదాని కొరకే అలైన్మెంట్, ఒకదాని కొరకే ఎఫెక్ట్ అయిపోండి. మీ గోల్ విశ్వ సంపదకి ఎఫెక్ట్ అయిపోండి. ఇంక ఎలా చూడాలంటే ఏమి చూసినా మీకు డబ్బే కనిపించాలా, ఏమి చూసినా మీకు సక్సెసే కనిపించాలి, ఏమి చూసినా లావిష్ అబండెన్సే కనిపించాలి. చెప్తున్నాను కదా, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న మేనిఫెస్టేషన్ రైట్ వేలో అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, అండ్ రైట్ వేలో అర్థం చేసుకున్నాక రైట్ వేలో ఆచరణలో పెట్టడం ఒక ఎత్తు. ఆచరణలో పెట్టడం స్టార్ట్ చేశాక అది కొన్నాళ్ళు కన్సిస్టెన్సీగా నడిపించడం ఒక ఎత్తు. ఆ తరువాత సక్సెస్ ఉంటుంది. ఆ తరువాత మాత్రమే మీరు ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలరు. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి? కర్మ సిద్ధాంతంకి కనెక్షన్. కర్మ సిద్ధాంతం మీద లాస్ ఆఫ్ కర్మ అని చెప్పి ఒక 2 hours వీడియో యూట్యూబ్లో నేను పబ్లిక్ పే చేశాను. శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి, యూ విల్ గెట్ దట్ వీడియో. లాస్ ఆఫ్ కర్మ అని ఉంటుంది. దగ్గర 2 hours మాట్లాడాం కర్మ సిద్ధాంతం గురించి, మోర్ దెన్ 2 hours. అది పబ్లిక్లో ఉంది యూట్యూబ్లో. గో అండ్ వాచ్ ఇట్ అవుట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, దానికే లింక్. సింపుల్ మా. మీరు దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేనిని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, అది ఏదైనా సరే, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేనిని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఇమ్మీడియట్గా దానికి ఎఫెక్ట్ అయిపోండి. హౌ, ఎలా అన్నది మీకు అనవసరం, విశ్వం చూసుకుంటుంది. హౌ అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్లో లేదు. వై, ఎందుకు అవసరం, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఉన్నత శిఖరాలకి, ఎందుకు నీకు ఆ కోట్ల రూపాయలు కావాలి, వై యూ వాంట్ టు బి ద టాప్ 1 అన్న ఆన్సర్ ఉండాలి. కానీ హౌ, ఎలా అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్లో హౌ అనే క్వశ్చన్ లేదబ్బా. యూనివర్సల్ సబ్జెక్ట్లో దెర్ ఈస్ నో క్వశ్చన్ కాల్డ్ హౌ, దెర్ ఈస్ ఓన్లీ 1 క్వశ్చన్ కాల్డ్ వై. వై యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అన్న క్లారిటీ నీకు ఉండాలి. హౌ దేవుడు చూస్తాడు. ఆ హౌ అన్నదే కాజ్. ఆ కాజ్, ఆ మ్యాప్, ఆ బ్లూ ప్రింట్, ఆ GPS, ఆ గేమ్ ప్లాన్ని ప్రకృతి డిజైన్ చేస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీస్, బేస్డ్ ఆన్ యువర్ కర్మ ఫలితం, బేస్డ్ ఆన్ యువర్ రెస్పాండింగ్. ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది దాని మీద, మీ కర్మ ఫలితాలని దాని మీద, మీ ఎనర్జీస్ని బేస్ చేసుకొని, మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని, మీకున్న ఆకలిని బేస్ చేసుకొని, ఎలాంటి ఎనర్జీస్ని మీరు అంత విశ్వంలోకి విడుదల చేస్తున్నారా అన్నది విశ్వం బేస్ చేసుకొని కాజ్ అనగా మ్యాప్ని రెడీ చేస్తారు. జస్ట్ మీరు ఎఫెక్ట్ నౌ రిజల్ట్ పొందేస్తారు. దెర్ ఈస్ నో సీక్రెట్ అట్ ఆల్. ఓపెన్ చేసేసాను సీక్రెట్ని. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. దీనికి రిలేటెడే లాస్ ఆఫ్ కర్మ అని మోర్ దెన్ 2 hours వీడియో ఉంది, ఇమ్మీడియట్గా వాచ్ చేయండి. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు, మళ్ళీ చెప్తున్నానమ్మా. 21వ తారీఖు నుండి, సెప్టెంబర్ 21వ తారీఖు నుండి ఏకదాటిగా 11 రోజులు మీరు నేను కలిసి ట్రావెల్ చేసే ఛాన్స్, ఒక సువర్ణ అవకాశం. మీ అందరితో టైం స్పెండ్ చేసే అవకాశం నాకు, నాతో టైం స్పెండ్ చేసే అవకాశం మీకు అనంత విశ్వమే కల్పించింది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నమ్ముతూ ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, ఒక యూనిక్ ప్రోగ్రామ్. దేనికైనా సొల్యూషన్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ క్లాస్. బట్ క్లాస్కి అటెండ్ అయితే అవుతుందా? 99% అవుతుంది. 1% నీ ఎఫర్ట్, యాక్షన్ అమలు చేయాలి, ఆచరణలో పెట్టాలి. యాజ్ ఎ కర్మయోగిగా 21వ శతాబ్దంలో ఉన్నాము, మనిషి జన్మ తీసుకున్నాము, మనం కర్మయోగులము. కర్మ అంటే పని, యాక్షన్ చేయాలా. యూ విల్ గెట్ ద రిజల్ట్. ఏమి ఛాలెంజ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, 1 time సొల్యూషన్, 1 stop సొల్యూషన్. యూ షుడ్ బి అలైన్డ్ విత్ ద యూనివర్స్. డివైన్ పవర్తో, కాస్మిక్ ఎనర్జీస్తో, స్పిరిచువల్ ఎనర్జీస్తో, ఈ బ్రహ్మాండంతో, ప్రకృతితో అనుసంధానం అయిపోవాలా, మమేకం అయిపోవాలా. అయితే సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే పరిపూర్ణత్వం అనగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో అద్భుతమైన మిరాకిల్ మ్యాన్గా తయారవుతారు మీరు. యు ఆర్ ద క్రియేటర్. ఎస్, ఐ ఆమ్ ద క్రియేటర్ అన్న క్లారిటీ ఆ రోజు వస్తుంది మీకు. త్వరలో కలుద్దాం. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్టెప్ ఇన్. కలవబోతా ఉన్నాం మనం. గెట్ రెడీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. ఆత్మ నమస్కార్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ సైనింగ్ ఆఫ్.